హాయ్ హలో నేను మీ మిస్టర్ బ్రూస్ని. నాగార్జున సాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే ఇప్పుడు లోపల చూసుకుంటే చాలా చాలా తక్కువగా ఉంది. ఈ లోపల మనిషి కూడా వెళ్ళి తిరిగి వచ్చేంతగా గ్రౌండ్కి వాటర్ చేరిపోయింది. సో మన ఇప్పుడైతే ఈ డ్యామ్ యొక్క మామూలుగా అయితే మనకు సుమారుగా 312 టీఎంసీలు ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 11.42 బిలియన్ల క్యూబిక్స్ మీటర్ల వాటర్ ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ఎల్ అనేది ఈ ఫుల్ రివర్ యొక్క లెవెల్ ఎంత అంటే 590 అడుగులు, సుమారుగా 179.83 మీటర్లు వస్తుంది. అయితే ఈ డ్యామ్ ఇప్పటికీ చాలా చాలా నీటి మట్టం చాలా కిందికి వచ్చేసింది. ఈ డ్యామ్ చూడడానికి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. దీనికి మొత్తం 26 గేట్లు ఉంటుంది. సో ఈ రిజర్వేర్ చాలా మెయిన్ రీజన్కి దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అనేది రీజన్ మెయిన్ ఏమిటంటే తాగునీరుకును విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకోవడానికి సాగునీరుకును ఇది వాడతారు. ఎక్కువగా తెలంగాణ మరి ఆంధ్రాలో లక్షల ఎకరాలకు భూమికి నీళ్లు అందేలా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని కృష్ణా నదిపైన ఇది స్థాపించడం జరిగింది. ఇది 1955లో శంకుస్థాపన చేశారు. దీన్ని 1957-56 నుంచి దీన్ని కట్టడం మొదలుపెట్టారు. శంకుస్థాపన చేసేసారు. దాని తర్వాత కొంత సమయం తీసుకొని తర్వాత మొదలుపెట్టారు దీన్ని. అయితే ఇప్పుడు ఈ రివేర్ మామూలుగా అయితే దీన్ని అందాలు కృష్ణా నది యొక్క అంటే నాగార్జున సాగరు ఇంకా కృష్ణా బ్యారేజ్ ఈ రెండింటిని నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు రిలీజ్ చేసినప్పుడు వచ్చే ఎలా అంటే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లలో ఒకటిగా పేరు పొందిన ఇవి రెండు. సో అయితే చూడ్డానికి ఎంతో వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. సో అంత అందాన్ని చూపించేదే ఈ నాగార్జున సాగర్. అలాంటిది దీన్ని ఇప్పుడు చూపిస్తున్నది చాలా రేర్. ఇది ఇంత తగ్గిపోయింది, చాలా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది వాటర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదేంటంటే ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. నేను మీ మిస్టర్ బ్రూస్ని.